టెంపుల్ వేసి ఈ పాడి పంటలన్నీ అల్లు కల్లోలము చేసేదా ఈ రాజ్యమును శాంతములు లేక చూచరా ఈ పాడి పంటలన్నీ కాల్చి పూడి చేసేదరా ఎందుకు భయపడుతున్నావు? మంత్రివర్యమా, ఎందుకు అదురుతున్నావు? మంత్రివర్యమా, ప్రభు నేనుండగా నీకెందుకు భయము? ఏమంటావు? ఏమి లేదు. మంత్రివర్యమా, ప్రభు ఈ మూర్ఖములని బండి పైన హెచ్చుకొని మన రాజ్యమునకు సాగింపు. మంత్రివర్యమా, అప్పా నువ్వు తప్పిండేట్ల మృగాలు ఏంటంటే మృగాలు తప్పినావుపా? మంత్రివర్యమా, పెద్ద పుళ్ళు, సింహాలు, పెద్ద నక్కలు, పెద్ద పెద్ద మృగాలు తింటారు కదా. నువ్వా? అవును.
పెద్ద పెద్ద మృగాలన్నీ ఆ, ఎల్లులు పుల్లులు గండబేరంటి పక్షులతో నువ్వు చంపిండు అవును. అట్లా చిన్నవే నువ్వు చంపేది మంత్రివర్యమా నీవెలాంటివి చంపావు? నేను ఆ. నువ్వు చంపిండేది ఎలులు పుల్లులు గండవేరంటి పక్షులు అట్లాంటివి. సరే, నేను దానిపైన ఇంకా పెద్ద పెద్ద జంతువులు అంటే ఎలాంటివి? కన్నులతో వచ్చి ఇట్లా కొట్టుకుంటాం చూడు, అవంటే దోమలు, సీటీగలు, ఛీ! కళ్ళలో ఇట్లా ఇట్లా అంటా ఉంటాయా, మంత్రివర్యమా సన్నేకలు. దోమలకి సీగడిగిలికి అవి పెద్ద మృగాలా? ఇంకా ఎలాంటి మృగాలు చంపావు? ఇంకా పెద్ద పెద్ద ఉపా, ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద మృగాలు చంపావు? పెద్దది పెద్ద మగము, పెద్దది మృగము. యావదది? దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయేమో తెలియదప్పా. ఎన్ని కాళ్ళు? అయ్యో ఎంచుకుండే వాళ్ళే ఆ, జేసీపీ రావాల దాన్ని ఎత్తుకోబోవాలంటే. దాని పేరు? ఆ? దాన్ని ఎత్తుకోబోవాలంటే పెద్ద జేసీపీ రావాలా. అలాంటి మృగం చంపావా? చాలా గట్టివాడు రా మంత్రి భాయ్. వాళ్ళు చెప్తావు ఈ నడమలు ఎంత ఉండేది మనకు బెల్లమా? ఎంత ఉంది? ఆ? ఎంత ఉందిరా? నీకు తెలిసినా తెలీదా? ఆ, మన 150 మంది వచ్చి నా ఇంటి తక్కువ కొట్టేదానికి నన్ను. నిన్ను కొట్టడము? ఆ, 150 మంది ఒకడన్నా నన్ను టచ్ చేసింటే. అదేమి? 150 మంది వచ్చినా కూడా ఆ, ఒకడు కూడా నన్ను ముట్టుకోనులా. ఏం చేస్తా ఏం చేస్తా ఉంటివిరా? ఇంట్లోకి పోయి గడేసుకోని ఉంటే. థు! దరిద్రుడా. కాదురా, 150 మంది నిన్ను కొట్టడానికి వచ్చింటే ఇంట్లోకి పోయి గడేసుకొని గమ్మును పనుకొని ఉంటే. ఇంతేకి పోయి గడేసుకోంటే నిన్ను కొట్టే వాళ్ళు ఎవర్రా? ఇంటి చుట్టూ దొరుకుని వెళ్ళిపోతారు. నన్ను ముట్టుకున్నవాడు ఎవడు? మంత్రి వర్యమా మనం చంపినట్ల కోర మృగములతంతా అవును బండ్లకు ఎత్తి మన రాజ్యానికి అలాగే ప్రవర్తిస్తున్నావు తోలుతున్నాం పా. పదాబా. అవును పదామరాప్పా. ఈ మహర్షులు ఆశ్రమం ఎంత ప్రశాంతముగా ఉన్నది. హరియల్ నారాయణ నారాయణ రాజా అవ్వా నారాయణ నారాయణ. విశ్వామిత్ర మహర్షి సూచితవా? వశిష్ఠు ముందుగా నీకు నమస్కరించకుండా ఆ వేయాతికి నమస్కరించుట ఆ వశిష్ఠునికి నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నదయ్యా. నారాయణ నారాయణ. మన ముగ్గురులో ఎవరికి నమస్కరించిన ఒక్కటే కదా. అట్లే కాని మన ముగ్గురిలో చిన్నలెవరు పెద్దలెవరు? నారద సృష్టికి ప్రతిష్ఠ అయిన విశ్వామిత్రుడే పెద్దవాడు. అట్లే కాని మరి నీకు ముందుగా నమస్కరించుట ఆ వశిష్ఠుని నమస్కరించుట నాకు మాత్రము చాలా అవమానం ఉందయ్యా. నారాయణ నారాయణ. ఓహో